సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టిని సృష్టించినటువంటి మన కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాలు చెల్లించుకొని ఆయన మాటలు వినాలి. విని లోకంలో ఇంతకు ముందు ఎలాగైతే బ్రతుకుతున్నామో అలాగే బ్రతుకుతూ ఈ సమయాన్ని వృధా చేసి బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని, ఏదో క్రైస్తవ్యంలో ఉన్నామంటూ ఏ ఒక్క విషయం గురించి పట్టించుకోకుండా, ఆలోచించకుండా, చెప్పబడుతున్న మాటలు, వినబడుతున్న మాటలు ఏమాత్రం వాటి గురించి ఆలోచించకుండా, వాటి ప్రకారంగా నడవాలనేటటువంటి ఆలోచన లేకుండా, ఇదేదో పండుగ టైప్లో, సెమినార్ అంటే ఒక పండుగ, అందరం వెళ్ళి కలుసుకొని అక్కడ భోజనం చేసేసి కొద్దిసేపు వాళ్ళు మాట్లాడతారు, వినాలి. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విషయానికి అలవాటు పడిపోయి దాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. క్రికెట్ చూస్తూ కూర్చుంటాడు టీవీ ముందు 24 గంటలు. కొంతమంది భలే ఆనందపడుతుంటాడు కూర్చొని వింటూ చూస్తూ. కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఎట్లా చూడబుద్ధి అవుతుందిరా క్రికెట్ అన్నట్టుంటుంది, అవునా? మరి కొంతమందికి సినిమాలు అంటే పిచ్చి, రోజుకు 3 కాదు 4-5 సినిమాలు చూడమన్నా చూస్తుంటాడు. ఎట్లా చూడబుద్ధి అవుతుందిరా అంటాడు ఇంకొకడు. ఎందుకంటే వాడికి ఇష్టం లేదు సినిమాలు చూడటం కంటిన్యూషన్లో. మరి కొంతమంది మంచి బేస్తో పాటలు, ఆడియో వింటూ ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ప్రకారంగా ఎంజాయ్ చేయటం నేర్చుకుంటారు. నాకు అనిపిస్తుంటుంది క్రైస్తవులందరూ వాక్యం వింటూ ఎంజాయ్ చేయటం నేర్చుకున్నారేమని. వినటంలోనే ఆనందం. ఆహా ఏం చెప్తున్నాడు, సూపర్, వండర్ఫుల్ అని చెప్పేసి ఆనందపడి గంట సేపు, గంటన్నర సేపు, లేదంటే సెమినార్ అన్నప్పుడు 2-3 క్లాసెస్ వినేసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాం. మరి రోజంతా ఏం విన్నావు నాయన అని ఏమో మొత్తానికైతే మస్తు విన్నాం, మస్తు జరిగింది, బాగుంది. ఇలానే ప్రతి నెల పెట్టండి బ్రదర్, మేము వస్తూ ఉంటాం. వస్తారా? వస్తూ ఉంటాం. మార్పు ఏమైనా చెందుతారా లేకపోతే అట్లనే ఉంటారంటే ఇక అట్లాంటివి ఏమి అడగకూడదు, కానీ మీరైతే పెట్టండి, మేము వస్తాం, మేము వింటాం. అవునా? ఎట్లనే ఏమైనా ఆలోచిస్తున్నారా? పరలోకం మానవ జీవిత గమ్యం. అక్కడికి చేరే ప్రయత్నం జ్ఞానులు, విజ్ఞులు చేసేటటువంటి పని. అలాంటి గొప్ప పనిని మీరు ఎంచుకున్నారు మీరు. ఇక్కడికి వచ్చి ఆయన మాటలు, దేవుడు తన దగ్గరికి చేరే మాటలను ఈ లోకానికి మన చేతికి ఇచ్చాడు. ఆ మాటలను పట్టుకొని మనం పరలోకం ఎక్కాలి. ఆ మాటలే మనకు పరలోకానికి చేరుస్తాయి, మనకు దారి, మనకు మార్గం దేవుని మాటలే. వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే ఒక లోయలో నుండి బయటికి రావాలంటే ఒక తాడు పట్టుకొని ఎలాగైతే పైకి పాక్కుంటూ వస్తామో ఇది ఇంతే. కాబట్టి జాగ్రత్తగా పట్టుకోవాలి, మళ్ళా జారిపోకూడదు. పట్టుకున్న తర్వాత మరలా జారిపోయి మళ్ళీ లోయలో పడకూడదు. అనవసరంగా పట్టుకున్న ఈ తాడు పాడుగాను ఇంత దూరం పోయి మళ్ళా దెబ్బలు తగినాయి అన్నట్టు ఉండొద్దు. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, వాక్యాన్ని నమ్ముకున్న తర్వాత బ్రతకాలి, కళాఖండిగా ఖచ్చితంగా బ్రతకాలి. బ్రతికితే శాంతి సమాధానం అద్భుతంగా ఉంటుంది. కానీ సగమే జీవిస్తుంటాడు, దెబ్బలు ఏమో తగులుతుంటాయి. సగం తాడెక్కేసి మళ్ళీ కింద పడితే దెబ్బలు తగలకుంటే ఉంటాయి, అవునా కదా? ఆ విధంగా చేస్తూ ఏమో ఈ క్రైస్తవ్యం ఏం బాగలేదనుకుంటా, ఎంత చేసినా కూడా నాకు కలిసి రావట్లేదు. ఎంతమంది కలిసి రావాలి? కలిసి రావటం అంటే ఏంటి? ఏదో కలిసి రావాలి. తాను అనుకుంటాడు ఏదో వస్తేనే కలిసి వచ్చినట్టు, లేకపోతే లేదన్నట్టు ఉంటుంది. మరి ముఖ్యంగా ఈరోజు మీకు
నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పటివరకు మీరు ఒక మంచి విషయం విన్నారు. ఏంటో తెలుసా? సీరియస్నెస్ ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి భక్తులముగా, మనుషులముగా మనం ఈ లోకంలో వర్ధిల్లాలి. ఏదో వింటున్నాం, చదువుతున్నాం అన్నట్టుగా ఉండకూడదు. మరి ముఖ్యంగా లోకం మీలో ఉండకూడదు. లోకాన్ని చూసి మురిసిపోకూడదు. ఆ లోకం నీ వెనకాల వస్తుందా? రాదు కదా. నువ్వు ఆలోచించాల్సింది ఏంటి? యేసుక్రీస్తును నమ్ముకున్నామన్న పేరే తప్ప అసలు ఏమాత్రం సోయి లేకుండా బతుకుతుంటారు క్రైస్తవులు. ఉందా ఏమైనా సోయి అన్నట్టు? అస్సలు ఉండదు. ఏం మాట్లాడినా కూడా గుడ్డిగా వినేసిపోవటమే, ఆలోచించరు. అసలు ఏం వింటున్నామో చూసుకోరు, ఏం మాట్లాడుతున్నారో చూసుకోరు. అసలు ఈ మాట్లాడుతున్న దాంట్లో అసలు ఏం మనకు వినబడుతుంది, ఏంటి మనకు అర్థమవుతుంది, ఏంటిది? ఈ అర్థమైనటువంటి మాటల ప్రకారంగా నేను మార్చుకునేది ఏమైనా ఉందా, మార్చుకోవాల్సినటువంటి ఏమైనా ఉన్నాయా అని ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? వినబడుతున్నటువంటి మాటల ప్రకారంగా నా జీవితం ఉందో లేదో అని చెక్ చేసుకునేటటువంటి మనస్తత్వం నాకు ఉంది అని అనుకునేటటువంటి అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? సిగ్గుపడకుండా చేతులు లేకుండా ఒకసారి చూద్దాం ఎంతమంది. వినబడుతున్న మాటల ప్రకారంగా నేను ఖచ్చితంగా మార్చుకోవాలి నా జీవితాన్ని అని అనుకుంటున్నటువంటి వాళ్ళు. నేను ఇంగ్లీష్లోకి ఇట్లా మాట్లాడుతున్నాను ఏంటి? తెలుగులోనే కదా, అర్థమవుతుందా ఎవరికన్నా? ఏం చెప్పినా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మీ ద్వారా, లేదా ఇక్కడ నించున్నటువంటి ఎవరో ఒక సహోదరుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల ప్రకారంగా నా బ్రతుకుని నేను మార్చుకోవాలి అనేటటువంటి ఆశ. దేవుని చిత్తం. ఇందాక సహోదరుడు అదే చెప్పి, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నావా? దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నావా? బ్రతకకపోతే ఎంత డేంజరో తెలుసా? నా పాఠం ఏంటో తెలుసా ఈరోజు? ఓ క్రైస్తవ్యమా, పరలోక రాజ్యములో ప్రవేశించావా? ఎదురు చూస్తున్నావా? ఏంటిది? ఓ క్రైస్తవ్యమా, పరలోక రాజ్యములో ప్రవేశించావా లేక ఎదురు చూస్తున్నావా? ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ప్రవేశించారా లేకపోతే ఎదురు చూస్తున్నారా? చూద్దాం. ఒక్కసారి మీరు మీ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినండి. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును ఎక్కడుంది అది? పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకములో ఎవరున్నారట? దేవుడు తండ్రి, యేసుక్రీస్తుకు తండ్రి. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. అంటే దేవుని చిత్తానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని మాట్లాడుతున్నప్పుడు, ఇంతకు దేవుని చిత్తానుసారంగా మీలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారా? ఒకళ్ళిద్దరైనా? దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వాళ్ళే, దేవుని చిత్తానుసారముగా చేసే వాళ్ళే ఏం చేస్తారు? ప్రవేశమట. మర్చిపోకండి ప్రవేశం గురించి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు ప్రవేశించలేదనుకో బతికి ఎట్లుంటుంది తెలుసా? మీరు ప్రవేశించలేదనుకో, ఒకవేళ ప్రవేశించేశాము అని అనుకొని భ్రమలో బ్రతుకుతూ, ఆల్రెడీ మేము ప్రవేశించాము అనేటటువంటి భ్రమలో బ్రతుకుతూ, యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేసి జంపు చేసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, ఎగురుకుంటూ, ప్రభువా నీ నామములో ఎన్ని చేశాను తెలుసా ప్రభువా అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఒకసారి కంటిన్యూ 22 చదువు. 22 చదవాలి. ఆ దినమందు యేసుక్రీస్తు రెండో రాకడ దినమందు
అనేకులు నన్ను చూసి అంటే యేసు ప్రభువుని చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపాము ప్రభువా. నీ నామములో ఎంత మాత్రమే కాదు, దయ్యాలు కూడా యమ తీసేసాం, అసలు యమ వెళ్ళగొట్టేశాం దయ్యాలనైతే. తక్కువ కాదు, అనేకమైన అద్భుతాలు నీ నామములో చేయలేదా ప్రభువా అని చెప్తారట. ఎవరు? అనేకులు. యేసుక్రీస్తు రెండో రాకడలో ఆ దినమందు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి పోయి గంతులు వేసుకుంటూ, ఎందుకు రాపోతున్నావు అంటే, పక్కనివా నేను మస్తు చేసి నా చెప్పుకోవాలిగా, ఒక 2 మాటలు చెప్పుకొని వస్తా యేసుప్రభు దగ్గరికి వెళ్ళేసి, షబాస్, సూపర్, వండర్ఫుల్, మస్తు పని చేసినావు నాయన అని చెప్పేసి భుజం దడతాడు, మంచిగా షబాస్ అనిపించుకొని వస్తా. చిన్నపిల్లలు ఎగురుతుకుంటూ పోతారు కదా, అక్కడ వెరీ గుడ్ వేసేస్తే ఎట్టుంటుంది? వెరీ గుడ్ అని పేపర్ మీద వేసేస్తే చిన్నపిల్లల ముఖంలో ఏముంటుంది? చందమామగా కనపడుతుంది, అవునా కదా? అందుకోసమే పోతున్నా అని చెప్పేసి ఎగురుకుంటూ యేసుప్రభు దగ్గరికి వెళ్తే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళేసి, నీ నామములో మేము ప్రవచింపలేదా? నీ నామములో నేను దయ్యాలు మేము వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేకమైనటువంటి అద్భుత క్రియలు మేము చేయలేదా అని చెప్పుతారట. అలా చెప్పంగానే యేసుప్రభు అది విని ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? అప్పుడు నేను మిమ్ములను ఎన్నడును ఎరగను అంటే అర్థమేంటి? ఎవరు బాబు నువ్వు కొత్తగా కనపడుతున్నావు? ఎవరు నువ్వు కొత్తగా కనపడుతున్నావు? ఏంది ఇవన్నీ చేసినా మాట్లాడుతున్నావు మరి నా నామంలో? నేను రాజునబ్బా, పరలోక రాజ్యానికి రాజును. నేను రాజును. నా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నాకు తెలుసు. ఎవరు నువ్వు? అర్థమవుతుందా? నా నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినవా? నా నామంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేసినవా? అరే నిన్నెన్నడూ చూడలేదు నేను అన్నప్పుడు ఎదుటోడికి ఏమర్థం కావాలి? కొంపదేశి నేను ప్రవేశించకుండా భ్రమపడి ప్రవేశించాననుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించకుండా వచ్చినా నా ఏంది? అవునా కదా? ఒక కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, సార్ నేను మస్తు చదివేశాను సార్ అని చెప్పేసి సార్ దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో, ఎవరు బాబు నువ్వు అని చెప్పేసి మీ సార్ చెప్పింది అనుకో, ఎట్టుంటుంది? మీదేంటి సార్, రోజు కాలేజీకి వస్తున్నాగా సార్ అంటే, నేను ఎప్పుడు కాలేజీలో చూడలేదే. నా కాలేజ్ మెంబర్స్ అందరూ నాకు తెలుసు. నా కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరూ తెలుసు. వాళ్ళ పేరుతో సహా తెలుసు, వాళ్ళ పేరెంట్స్ తెలుసు, వాళ్ళ ఊరు కూడా తెలుసు. ఇంతకు నువ్వెవరు, నువ్వు ఏ ఊరు నీది అసలు అని అడిగితే ఎట్టుంటుంది చెప్పండి ఒకసారి? ఎట్టుంటుంది కాదు, అట్టనే అడుగుతా అంటున్నాడు చూడు యేసుప్రభు. ఏమన్నాడు? నేను మిమ్మును ఎన్నడూ ఎరగను అని చెప్పేసి అన్నాడంటే ఏం జరిగిందో తెలుసా? ఇంతకు ప్రవేశించామా లేదా? ఎక్కడో జరిగింది మిస్టేక్. ఎక్కడ జరిగింది మిస్టేక్? పరలోక రాజ్యంలో అసలు ప్రవేశించావా? నువ్వు ప్రవేశించావా? లేకపోతే పరలోక రాజ్యం యాడుంది, ఎక్కడుంది, ఏమో ఈ పరలోక రాజ్యం యాడుందో నాకేం తెలుసు, పరలోక రాజ్యంలో ఎట్లా ప్రవేశించాలి, ఏంది అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఏంది బ్రదర్, విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు అనే విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ పరలోక రాజ్యం ఎక్కడుందో చూద్దామా? ఈ పరలోక రాజ్యం ఎక్కడుందండి? ఈ పరలోక రాజ్యం ఎక్కడుంది? ఏ విధంగా ఉంది? అసలు దీని గురించి ఏంటి? అసలు ప్రవేశించడం ఏంటి? ఎలా ప్రవేశించాలి? ఏ విధంగా ప్రవేశించాలి అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాల దగ్గరికి వెళ్ళి చూస్తే చాలామంది అనేకులైనటువంటి వారిలో పరిచయులు లాంటి వాళ్ళు ఉండరు చూసావు. ఆ పరిచయులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళేసి అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఒకసారి 20-21 వచనాలు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిచయులు యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అంటే అర్థం ఏంటి? అడుగుతున్నది పరిచయులు కదా. వీళ్ళ మైండ్ సెట్లు ఏమిటో తెలుసా? ఇంతకుముందు వాళ్ళ చరిత్ర కనుక తీస్తే, న్యాయాధిపతుల గ్రంథం కనుక మనం తీసామనుకో, తర్వాత రాజుల గ్రంథాలు కనుక మనం తీసామనుకో, ఎట్టుంటుందో తెలుసా? కొన్నాళ్ళు వీళ్ళు రాజ్యం చేస్తారు.
వీళ్ళు ఎప్పుడైతే తప్పు చేస్తారో అప్పుడు వీళ్ళ రాజ్యం పడిపోయి ఇంకొకరి రాజ్యం స్టార్ట్ అవుతుంది. అంటే రాజు, సైన్యం, రథాలు, రథచక్రాలు, రౌతులు, ఖడ్గాలు, బల్లేలు, ఇవన్నీ సైన్యం, ఒక దిట్టమైనటువంటి సైన్యంతో ఒక రాజ్యం నిలబడుతుంది అన్నమాట. ఈ రాజ్యం పడిపోగానే ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యాలు అని చెప్పేసి బబులోను సామ్రాజ్యం, మాల్యపారిశిక సామ్రాజ్యం, తర్వాత గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం అని మాట్లాడుతుంటాం కదా. అంటే బబులోను సామ్రాజ్యం ఏదైతే ఉందో అది పడిపోయిన తర్వాతనే మాల్యపారిశికుల సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది. ఇది పడిపోయి అది నిలబడుతుంది, అది పడిపోయి గ్రీకుది నిలబడుతుంది, గ్రీకుది పడిపోయి అలా అన్నమాట. ఆ విధంగా కనుక వస్తుందా అనే కోణంలో మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు పరిశీలు. మీరు అనుకున్నట్టుగా నాయన ప్రత్యక్షముగా అయితే రాదు. ఎందుకంటే ఇదిగో దేవుని రాజ్యము ఎక్కడున్నది, ఎక్కడున్నది? మీ మధ్యనే ఉన్నది అన్నాడు. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నామా, పరలోకంలో ఉన్నామా? మనం ఎక్కడున్నాం? ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నడుస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి పరిశీలు కానీ వాళ్ళందరూ కానీ, యేసు ప్రభు ఎక్కడున్నాడు? భూలోకంలోనే. వాళ్ళందరూ ఎక్కడున్నారు? భూలోకంలోనే. ఏమంటాడు? పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉంది నాయన. ప్రత్యక్షముగా ఏదో యుద్ధం చేసుకుంటూ, రౌతులు బూరులూదుకుంటూ ఒక సింహాసనాన్ని పెట్టి కూర్చునే విధంగా ఉండదు, ఇది మీ మధ్యలోనే ఉందన్నాడు. ఒకటే మాట. వెనక ముందు చూసుకుంటే ఏం కనపడుతుంది? ఏం కనపడదు. మీ మధ్యలోనే ఉందన్నాడు అంతే. ఏంటిది? పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో అదిగో అక్కడ ఉందని చెప్పడానికి వీలు పడదు. ఎందుకు అట్లా అని అంటే ఒక్కసారి చూద్దాం మనం. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం చూడండి. యేసు అందరు తీసారా? పేజీ నెంబర్ చెప్పండి ఒకసారి అందరికి. 99 కొత్త నిబంధన. మళ్ళా చదువు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? జాగ్రత్తగా వినండి. నా రాజ్యము, అర్థమవుతుందా? నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు. అర్థమవుతుందా? ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదే అయితే ఇంత ఈజీగా యూదులు తీసుకొచ్చేసి నీ చేతులు పెడతారా? ఇంత ఈజీగా నేను అప్పగింపబడతానా? అవునా కదా? నా సైనికులు, నా సేవకులు యుద్ధం చేయుదురు, చేసేవాళ్ళు. కంటిన్యూషన్. నా సేవకులు పోరాడుదురు కదా, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, ఇహ సంబంధమైనది కాదు. అందుకోసమే అది ప్రత్యక్షముగా రాదు. ఇలా మాట్లాడుతున్నప్పుడు పిలాతుకు డౌట్ వచ్చింది. పిలాతు ఎవరప్పటికీ కదా, నా రాజ్యం అంటాడు. ఇంతకు మీరు రాజా అని అడుగుతుంటాడు. ఏంటి నువ్వు రాదా ఇప్పుడు అని అంటే యేసుప్రభు ఏమన్నాడు చూడు, మరి కాదా? రాజ్యం గురించి మాట్లాడుతున్నానంటే రాజును కాదా? రాజునే. నువ్వన్నట్టు నేను రాజునే అని చెప్తున్నాడు చూడు కదా. నువ్వన్నట్టు నేను రాజునే, నువ్వన్నట్టు నేను రాజునే అని చెప్పాడు. అంటే రాజ్యం యేసుక్రీస్తు ప్రభుల వారు రాజు. ఆయన రాజ్యం భూమి మీద ఉంది, అప్పటికి మీ మధ్యలోనే ఉంది అని అంటున్నాడు కదా. మరి ఆ రాజ్యంలో ప్రవేశించడం ఎలా? మన సబ్జెక్ట్ ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించారా లేక ఎదురు చూస్తున్నారా అనేది. పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశించాలి, ఏ విధంగా ప్రవేశించాలి అన్నప్పుడు దేవుడు దానియేలు గారి కాలంలో ఒక మాట అన్నాడండి. రాజ్యాన్ని స్థాపించబోతున్నాను. ఎప్పుడు? ఒక టైం ఇచ్చాడు. ఒక్కసారి ఒక్క మాట చదవండి, చదివి ఇక్కడికి రండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చూడండి. ఆ రాజుల కాలములలో అంటే
అక్కడ ఆ సందర్భం 2వ అధ్యాయం మొత్తం మనం చదివితే ఏమర్థమవుతుందంటే బబులోను సామ్రాజ్యం, మాధ్యపారసిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత 4వ సామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం గురించి మాట్లాడుతూ ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపిస్తాడు, ఒక రాజ్యము స్థాపించును. ఏ కాలంలో? రోమా కాలములో, రోమా రాజుల కాలంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ కాలంలో ఉన్నాడు భూమి మీద? రోమా కాలంలోనే కదా, రోమా రాజుల కాలంలోనే కదా. ఆ రాజుల కాలంలోనే, రోమా రాజుల కాలంలోనే యేసుప్రభు భూమి మీదకి వచ్చిండు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏ కాలం అయితే చెప్పాడో ఆ కాలంలోనే యేసుప్రభు భూలోకానికి రావటం జరిగింది, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇంకా ఏం చెప్తున్నాడు అక్కడ? ఇంకొక మాట, దానికి ఎన్నటికి నీ నాశనము కలగదు. ఆ రాజ్యమట దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదట. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. టైం చెప్పాడు. ఏం టైం చెప్పాడు? రాజుల కాలంలో అన్నాడు. ఆ రాజుల కాలంలో అంటే రోమా రాజ్యంలో దేవుడు తన రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తానని చెప్పాడు. అయితే ఆ రాజ్యం ఎలా ఉంటుంది అంటే దాన్ని పొందుకోవాలట. మనం పొందుకున్న వారికి గాక మరెవరికి చెందదట. అది అంటే పొందుకున్న వారికి మాత్రమే చెందేటటువంటి రాజ్యం అని చెప్తున్నాడు అక్కడ. ఇది మాత్రం మర్చిపోకుండా మనసులో పెట్టుకోండి. అయితే కరెక్ట్గా దానియేలు గ్రంథంలో ఏ రాజుల కాలాన్ని అయితే దేవుడు సూచించాడో అదే రాజుల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద నిలబడి మాట్లాడుతున్నాడు, మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసి అడిగితే ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యం అని అడుగు, ఒకసారి చూద్దాం. అడుగుదామని ఒకసారి కొత్త నిబంధనలో యోహాను మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్తలో 9వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందరు తీయాలి, పేజీ నెంబర్ చెప్పండి. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు, చూసేంత వరకు మరణము రుచి చూడరు, మరణించరు, మరణము యొక్క రుచి చూడరు. అంటే ఏమర్థం అవుతుంది? యేసుప్రభు ఏం చెప్తున్నాడు? తాను భూలోకంలో నడుస్తున్నటువంటి కాలంలో, బ్రతికి ఉన్న కాలంలో, శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో యేసుప్రభు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఎప్పుడు వస్తుంది ఈ రాజ్యం, ఎప్పుడు స్థాపింపబడుతుంది అన్నప్పుడు ఏం చెప్పిందంటే, ఇదిగో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీద నడియాడుతూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా ముందు మీరందరూ వింటున్నారు నా మాటలు, నేను బోధిస్తున్నాను. నేననగానే 2020లో నన్ను మీరు చూస్తే అనుకో, మీరు ఏం అర్థం కాదు మీకు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని చూడండి. ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు, వాళ్ళు కూడా మనుషులే కదా, ఎన్ని సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు చెప్పండి? మనుషులు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు చెప్పండి? 60-70 సంవత్సరాలు. అక్కడ యవనస్తులు ఉన్నాలే, ముసలోళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన ముందు వాళ్ళందరినీ చూసి, మీలో కొందరు చచ్చిపోతారు, కొందరైతే బతికే ఉంటారు, మీ కొందరు బ్రతికే ఉన్న కాలంలోనే రాజ్యం వచ్చేస్తుంది అన్నాడు. అర్థమవుతుందా? క్లారిటీగా అర్థం కావాలి. ఏం చెప్పిండు యేసు ప్రభు? మళ్ళా చదువు అన్నమాట. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముగా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అని నిశ్చయముగా ఖచ్చితముగా చెబుతున్నాను అంటున్నాడు. అంటే జాగ్రత్తగా వినండి. బలముతో వచ్చుట కొందరు చూస్తారు, మీరు కొందరు చచ్చిపోయినా కొందరైతే ఉంటారు, మీరు చూస్తారు కదా. అంటే ఆ జనరేషన్లోనే, ఆ కాలంలోనే రాజ్యం వచ్చేస్తుంది, కన్ఫర్మ్ కదా, వచ్చేసి ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే రాజ్యం రాలేదు భూమి మీద, ఇంకా స్థాపింపబడలేదు అని అనుకుంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు నేటికి ఇంకా బతికే ఉండాలి. బతికే అవకాశం ఉందా? లేదు, బతికే అవకాశం లేదు. ఒకవేళ ఇంకా రాలేదు అయినా కూడా, వాళ్ళు బతకకపోయినా కూడా ఇంకా రాలేదు అంటే యేసుప్రభు అబద్ధం చెప్పినట్టయితే. యేసుప్రభు అబద్ధం చెప్తాడా? చెప్పడు కదా. ఆయన చెప్తే ఖచ్చితంగా కరాఖండిగా నిజమే చెప్తాడు కనుక ఆయన చెప్పింది సత్యం.
అందుకోసమే ఆయన అన్నాడు నేనే సత్యమని. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యము ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎక్కడుంది అనే విషయం మనకు అర్థం కావాలంటే బాగా ఈ రాజ్యంలో అసలు ఎలా ప్రవేశించాలి, ఎంటర్ ఎలా అవ్వాలి, ఈ రాజ్యంలో ప్రవేశించే విధానం. ఒక మాట దానియేలు గ్రంథంలో ఏమన్నాడంటే దాన్ని పొందిన వారికి గాక మరెవరికి ఈ రాజ్యం చెందదు అని ఆ మాట చెప్పిండు. అక్కడ గుర్తుపెట్టుకోండి, పొందాలట. పొందిన వారికి గాక మరెవరికి చెందదు ఆ రాజ్యం అన్నాడు అక్కడ. ఇక్కడ యేసుప్రభు ఏమంటాడో చూద్దాం. ఈ రాజ్యంని ఎలా పొందుకోవాలి, ఏ విధంగా పొందుకోవాలి, ఈ రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి అన్న సంగతి మనం చూద్దాం. ఎందుకంటే ప్రవేశించకపోతే డేంజర్ ఉంది కనుక మనం వినాల్సిందే ఖచ్చితంగా. యోహాను సువార్త ఒకటి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. నికోదేము అనే వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువులు మాట్లాడుతున్నారు. రాజ్య ప్రవేశం గురించి, రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. చూడండి. అందుకు యేసు అతనితో, జాగ్రత్తగా వినాలి మీరు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. ఏమర్థమవుతుంది మీకు? మీకేమైనా అర్థమవుతుందా? ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప చూడలేడు అంటే జన్మిస్తే చూడగలడు కదా. అర్థమవుతుందా మీకు? జన్మిస్తేనే తప్ప చూడలేడు అని అంటే జన్మిస్తే చూస్తాడు కదా. కొత్తగా జన్మించాలట. కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమవుతుందా? జన్మిస్తేనే చూస్తాడు, లేకపోతే చూడ్డు. జన్మించడం అంటే ఏంటి? మరలా జన్మించడం అంటే ఏంటి? బాప్తిస్మం. భలే చెప్తున్నారు మీరు. గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రపంచానికి తెలియజేయాలి ఒక ఖచ్చితత్వమైనటువంటి విషయం. ఎందుకంటే పరలోక రాజ్యంలో మీరు ఇంకా ప్రవేశించారా లేక ఎదురు చూస్తున్నారా అన్న సంగతి అర్థం కావాలి. రైట్. నెక్స్ట్ 5వ వచనం చూడండి. అక్కడ ఇంకా క్లారిటీకి ఇస్తున్నాడు కాస్త. యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. స్టార్టింగ్లో జన్మించాలి, మరలా జన్మించాలి అనేది 3వ వచనంలో చెప్పాడు. ఇక్కడ దానికి కాస్త విప్పి చెప్తున్నాడు. చూడండి, విప్పి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మరలా జన్మించడం అంటే ఎట్లా తెలుసా? ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. జన్మిస్తేనే గాని ప్రవేశం లేదు అంటున్నాడంటే జన్మిస్తే ప్రవేశం ఉందనే కదా. అర్థమవుతుందా? అంటే జన్మిస్తే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే ప్రవేశం ఉంది అని చెప్తున్నాడు యేసు ప్రభు. అంటే ఏందది జన్మించటం? బాప్తిస్మం కదా. అంటే బాప్తిస్మం ద్వారా పరలోక రాజ్యములో, దేవుని రాజ్యములో మనుషులు ప్రవేశిస్తున్నారా? రాజ్యములో ప్రవేశం ఎలా జరుగుతుంది అని అన్నప్పుడు బాప్తిస్మం ద్వారా జరుగుతుంది అని చెప్తున్నాడు. చూడు, మరలా పుడితే చాలు, మరలా జన్మిస్తే చాలు ప్రవేశించినట్టే. మరలా జన్మించిన వానికే దేవుని రాజ్యం దక్కుతుంది, దేవుని రాజ్యం కనపడుతుంది అనేది 3వ వచనం చెప్తే అర్థమవుతుందా మీకు? మీకు అర్థం కావాలి. మీకు అర్థం కాకపోతే 16 సార్లు చెప్తా, కానీ ఖచ్చితంగా అర్థం కావాలి. అర్థమైంది అని నాకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? పాఠం అయిపోయిన తర్వాత మీరందరూ దీని ప్రకారంగా నడవాలి, ప్రవేశించడానికి నేను సిద్ధం అని నిలబడగలగాలి. అప్పుడే మీకు అర్థమైందని లెక్క, లేకపోతే వ్యర్థమైనట్టే. అర్థమవుతుందా? ఏమన్నాడు? పరలోక రాజ్యములో ప్రవేశం ఎట్లనట? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించినట్టే. అంటే ఏంది? బాప్తిస్మం. అంటే బాప్తిస్మం అనేది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ద్వారం. ఈ బిల్డింగ్ పరలోక రాజ్యం అనుకో, దీని ద్వారం ఏంటి? బాప్తిస్మం. ఎన్ని బాప్తిస్మాలు ఉన్నాయి? అంటే ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఒక్కటే. అవునా కదా? ఇంతకు ప్రవేశించినవా? లేకపోతే ప్రవేశించాను అని అనుకొని భ్రమపడుతున్నావా? ఎక్కడో బయట, ఎక్కడో ముందు పెట్టేసి ఒక డోర్ లాంటిది, దాని పేరు ఏమంటుంది? దర్వాజా అంటారు కదా. దర్వాజా లాంటిది పెట్టేసి
థర్మకోల్స్ అటుపక్క ఇటుపక్క పెట్టేసి ఇది ద్వారమే ప్రవేశించు అని చెప్పేసి ప్రవేశింపబెట్టారనుకో, నేను ప్రవేశించాలనుకుంటావు. అసలు రాజ్యం యొక్క ద్వారం పక్కనే ఉంది, అక్కడ దాకా చేరుకోలేక ఎక్కడో ప్రవేశించామనేటటువంటి భ్రమలో కూడా చాలామంది బ్రతుకుతున్నారు. అదేంటో అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. లేకపోతే అలా జరగకపోతే పరిగెత్తుకుంటూ పోయి ఒక వ్యక్తి నీ నామములో గిజ్ చేశాను, గజ్ చేశాను, అజ్జ చేశాను, ఇట్లా చేశాను అన్నప్పుడు నువ్వు నాకు తెలియదు అని అంటాడు యేసు ప్రభు. ఎవడరా నువ్వు అంటాడు అదే యేసు ప్రభు అన్నాడంటే అర్థం ఏంటి? లెక్క ఎక్కడో మిస్ అయింది కదా. జాగ్రత్తగా విందాం. ఇంతకు ఇప్పుడు మనకు ఏమర్థం కావాలి తెలుసా? అసలు ఈ బాప్తిస్మం అంటే ఏంటి? అసలు బాప్తిస్మం అంటే ఏంటి? అవునా కదా. ఇంతకు బాప్తిస్మం ఎప్పుడు ఆరంభించబడింది? ఇప్పుడు రాజ్యములో ప్రవేశం బాప్తిస్మం ద్వారా కదా. మరి ఈ బాప్తిస్మం ఎప్పుడు ఆరంభించబడిందో చెప్తారా ఒకసారి? బాప్తిస్మం ఎప్పుడు ఆరంభించబడింది చెప్పాలి. ఎవరికైనా తెలిస్తే ఒక మాట చెప్పాలి. బాప్తిస్మం అస్సలు మంచి మాట తెలుసుకుంటారు ఇప్పుడు మీరు. బాప్తిస్మం అనేది ఏంటో, ఆ బాప్తిస్మము ద్వారా రాజ్యంలో ప్రవేశం అన్నప్పుడు ఆ బాప్తిస్మం ఎప్పుడు ఆరంభించబడిందో అన్న సంగతి మీకు అర్థం కావాలి. బాప్తిస్మం ఎప్పుడు ఆరంభించబడింది? ఒక మాట చెప్పండి. ఎవరికి తెలీదా? ఎవరికి తెలియదు ఇప్పటివరకు? మీరు బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి విన్నారా? నిజం చెప్పండి, విన్నారా? సమాధానం చెప్పండి చూద్దాం. తిన్నరా? ఉదయం అన్నం తిన్నరా? ఎప్పుడైనా ఈ విషయం విన్నరా? బాప్తిస్మం యోహాను గురించి విన్నరా? కనీసం గదన్న చెప్పాలా? అవునా కదా. కొన్ని చోట్ల మొన్న ఒక చోట చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, బాప్తిస్మం ఎప్పుడు ఆరంభించబడింది అని అంటే ఏమన్నా తెలుసా? యేసు ప్రభు తీసుకున్నప్పుడు. ఎప్పుడు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు తెలుసు కదా మీకు? ఎవరిచ్చారు యేసుక్రీస్తుకు బాప్తిస్మం? అబ్బా, మీరు దొంగలన్నమాట. తెలుసు, చెప్పట్లేదు. నాకు తెలిసి పొద్దున్న తినలేదు అనుకుంటా కదా. ఏం చెప్తారు పాపం, పొద్దున్న తినకుండా వచ్చి. మీకు విషయం చెప్తాను, బాగా అర్థం అవ్వాలి. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి బాప్తిస్మము పరలోక రాజ్యములో ప్రవేశించలేము. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే యోహాను గారిచ్చిన బాప్తిస్మము పనికిరాదు. ఎందుకు తెలుసా ఏమన్నా? పౌలు గారు ఎఫెసీ పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, యోహాను బాప్తిస్మమును బట్టి మేము బాప్తిస్మం తీసుకున్నాము అని చెప్పేసి అంటే గది పనికిరాదు, కానీ నేను ఇస్తాను ఆ బాప్తిస్మం అంటాడు. మళ్ళా బాప్తిస్మం ఇస్తాడు. మళ్ళా బాప్తిస్మం అంటే రెండో బాప్తిస్మా? రెండో బాప్తిస్మం కాదు, ఒరిజినల్ ద్వారంలో నువ్వు ప్రవేశించలేదురా అంటాడు అంతే. రెండో బాప్తిస్మం కాదు, అది ఒరిజినల్ బాప్తిస్మం. బైబిల్లో ఉన్న ఏకైక బాప్తిస్మం పట్టుకొచ్చేసి బాప్తిస్మం ఇస్తాడు. అందుకోసమే ఈరోజు మీరు భ్రమపడుతున్నారేమో బాప్తిస్మం తీసుకున్నామని. అసలు బాప్తిస్మానికి రూపం ఒరిజినల్ ఎక్కడ స్టార్ట్ అయింది అని అన్నప్పుడు, బాప్తిస్మం అంటే ఏంటో ఒక్కసారి మనం రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. బాప్తిస్మం అంటే ఏంటో చూద్దాం, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు యేసులోనికి, ఎక్కడికి? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు ఒకసారి చేతులు లేపండి. బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళందరూ చేతులు లేపాలి. 2 చేతులు లేపితే 2 సార్లు తీసుకున్నట్ట జోక్ చేశా. మొత్తానికి వెరీ గుడ్, సంతోషం. మీరందరూ బాప్తిస్మం తీసుకున్నారు కదా. మీ బాప్తిస్మం సరైనదో కాదో ఇప్పుడు చెక్ చేసుకోండి. అంటే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించారో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి. ఏంటి అని అంటే, ఇప్పుడు చదువు మళ్ళా రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. బాప్తిస్మం అంటే ఏంటి అన్నప్పుడు ఏం చెప్తున్నాడు?
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగురా? మీకు తెలీదా? చాలామంది తెలియదు. మీకు తెలీదా అన్నాడు. అంటే బాప్తిస్మం అంటే ఏంటయ్యా అంటే క్రీస్తు యేసు యొక్క మరణములో పాలు పొందటమే. క్రీస్తు యేసు యొక్క మరణములో పాలు పొందటమే బాప్తిస్మం అన్నాడు కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, తెలివైన వాళ్ళు చెప్పాలి సమాధానం. బాప్తిస్మం ఎప్పుడు ఆరంభించబడిందో చెప్పండి. యేసుక్రీస్తు సావక ముందు బాప్తిస్మమే లేదు కదా. అంటే రాజ్యములో ప్రవేశం లేదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తేనే బాప్తిస్మానికి రూపం వస్తుంది. లోకంలో ఏందయ్యా మీరు బాప్తిస్మం అని చెప్పేసి ఏదో చేస్తుంటారు, మీరు క్రైస్తవులు అడుగుతుంటారు. నీళ్ళల్లో దిగుతారు, నీళ్ళల్లో దిగి ఇలా పండబెడతారు ఎందుకు, ఇలా లేపుతారు ఎందుకు, ఏంది ఇది అసలు బాప్తిస్మం? గిట్టని ఎందుకు చేయాలి? ఇంకో విధంగా చేయొచ్చుగా, అవునా కదా? ఇలా డైప్ వేయచ్చుగా ముందు, లేకపోతే మనం కూర్చొని చేస్తాం కదా అట్లా చేయొచ్చుగా. గిట్టని ఎందుకు చేస్తున్నారు మీరు? గిట్ల చేస్తేనే కరెక్టా? ఏది కూర్చోబెట్టి చేస్తే కరెక్ట్ కాదా? లేదా ముందు దయపేసినట్టు వేస్తే బాప్తిస్మం కాదా? ఏదైనా నీళ్ళల్లో మునగటమే కదా బ్రదర్ అని అన్నాం అనుకో, మనకు అర్థం కావాలి. అట్లనే ఎందుకు చేస్తామంటే బ్రదర్, బాప్తిస్మం అంటే క్రీస్తు యేసు మరణముల్లో పాలు పొందటం. ఏంటిది? క్రీస్తు యేసు మరణముల్లో పాలు పొందటం, అది బాప్తిస్మం. గనక యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఆయన పాతి పెట్టబడినట్టుగా మేము నీళ్ళల్లో పాతి పెట్టబడాలి. ఆయన తిరిగి లేచాడు కదా, అలా మేము కూడా నీళ్ళల్లో నుంచి మరలా తిరిగి లేవాలి. అదే బాప్తిస్మం. మరి ముంచుతున్నది ఏంటి అంటే నిన్ను ముంచడానికే. నీళ్ళలో నుంచోబెట్టేసి ముంచారయ్యా అదే బాప్తిస్మం అని చెప్పారు, అది నిన్ను ముంచటానికే. అర్థమైందా? నరకంలో తేలుతావు. ఎక్కడ తేలుతావు? ఇక్కడ ముంచితే నరకంలో తేలుతావు. నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము తీసుకోలేదు, రాజ్యములో ప్రవేశము జరగలేదు. అందుకోసమే 3వ వచనం చదివాం కదా, 4-5 వచనాలు చదవండి. మంచిగా నీట్గా వివరిస్తుంటాడు చూడండి, విడగొడుతుంటాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో, గుర్తుపెట్టుకోండి, ఎలాగూ లేపబడేనో అలాగే మనమును కొత్త జీవితము పొందునట్లు నడుచుకొనున్నట్లు అదిగో మనము బాప్తిస్మము వలన ఎక్కడ మరణములో, ఎవరి మరణములో? మన తాత మరణంలోనా, మన నాన్న మరణంలోనా, లేకపోతే మన యొక్క రిలేషన్ వాళ్ళ మరణంలోనా? ఎవరి మరణంలో? మన నాన్న వాళ్ళ మరణంలో మనం పాలు పొందినాం అనుకో, నీళ్ళల్లో ముంచిన తర్వాత లేపొద్దు, అవునా కదా? ఎందుకు? మా తాత లేవలేదుగా, ముంచడం ఒకటే, ఇక లేపేది లేదు ఇక. కానీ యేసుక్రీస్తు మరణంలో పాలు పొందుకుంటే ఏమొస్తుంది? మళ్ళా తిరిగి లేపాలి. కంటిన్యూషన్ చదువు. ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నెక్స్ట్, మరియు ఆయన మరణం అంటే యేసుక్రీస్తు మరణము యొక్క సాదృశ్యమది మర్చిపోకూడదు. సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఆయన పాతి పెట్టినట్టు ఆయన మరణములో పాలు పొందితే మరి ఖచ్చితంగా ఆయన పునరుద్ధానంలో కూడా పాలు పొందాలి కదా. మనం పాలు పొందుకున్నాం. అలా పాలు పొందుకునే ప్రాసెస్ నువ్వు చేస్తేనే ఎక్కడ ఎంట్రీ అయినట్టు? పరలోక రాజ్యములో ఎంట్రీ అయినట్టు. అందుకోసమే దానియేలు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? పొందుకున్న వారికి గాక మరెవరికి నీ చెందదు ఆ రాజ్యం అన్నాడు.
ఏం పొందుకోవాలి నాయన అంటే బాప్తిస్మం పొందుకోవాలి. బాప్తిస్మం కూడా ఎలా పొందుకోవాలి అంటే ఆ బాప్తిస్మంలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము కనబడాలి. అలా కనబడే విధంగా యేసుక్రీస్తు మరణంలో నువ్వు ఒకవేళ పాలు పొందుకునే విధంగా నీ బాప్తిస్మం ఉంటే సరి. ఇది ఒక్కటే ఉన్నా సరిపోదు, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయిలే. ఇంతకుముందు నేను చెప్పాను, విశ్వాసం వల్ల వచనానుసారముగా ఉండాలి. అవునా కదా? యేసు దేవుని కుమారుడు అని విశ్వసిస్తేనే రాజ్యములో ప్రవేశం పర్ఫెక్ట్గా జరుగుతుంది. లేకపోతే మీరేం చేసినట్టు, ప్రవేశించామనే భ్రమలో బ్రతుకుతున్నట్టు లెక్క, కానీ రాజ్యములో ప్రవేశం జరగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రవేశించలేదు? యేసుక్రీస్తును కరెక్ట్గా మేము ఆ యేసుక్రీస్తు మరణంలోనే పాలు పొందుకున్నామండి, కాకపోతే యేసుప్రభుని దేవుడు అనుకున్నాం, చెల్లదు. యేసుప్రభును దేవుని కుమారుడనే అనుకున్నాము, కానీ కరెక్ట్గా యేసుక్రీస్తు మరణంలో పాలు పొందుకోలేదు, కాకపోతే అలా ముంచేశారు, గది చెల్లదు, పరలోక ప్రవేశం పర్ఫెక్ట్గా లేదు. అర్థమవుతుందా? అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎందుకు అంత కరాఖండిగా మాట్లాడుతున్నానంటే మీ అందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు నువ్వు ఆజ్ఞను అతిక్రమించి నీటిలో దిగి ఒక ఆజ్ఞ అతిక్రమించావంటే ఏం చేసావన్నట్టు, పాపం చేశావు. కానీ పాస్టర్ ఏం చెప్తాడు తెలుసా, నీ బాప్తిస్మం అయిపోయింది, నీకు బాప్తిస్మం ఇచ్చేసాను, బయటకు పోతాడు. వచ్చినాన్ని క్లారిటీగా చదివితే నువ్వు బాప్తిస్మం ఆడించినావు, పాపం చేయించినావు నా చేత. అవునా? నా చేత పాపం చేయించి బాప్తిస్మం అంటే నువ్వు అని అర్థమవుతుంది. ఎప్పుడు వచ్చినానుసారంగా మనం అర్థం చేసుకున్నాడు. అందుకోసం ఒకసారి ఆలోచించండి, మీరు భ్రమపడుతున్నారేమో. పెద్ద పెద్ద సేవకులు అనుకునేటటువంటి వాళ్ళు, దయ్యాలు వెళ్ళగొడుతూ తిరుగుతునేటటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్తున్నామని చెప్పేసి సేవ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకే ఎవడు రా నువ్వు అంటాడట యేసు ప్రభు. అర్థమవుతుందా? జనాలు చూసి మోసపోతున్నారేమో. కొంతమంది ఉంటారు కదా, దయ్యాల్ని వెళ్ళగొడుతూ తిరుగుతుంటాడు. బైబిల్లో ఏముందో ఏంటో మనం పర్టికులర్గా చూడరు, కానీ దయ్యాలు వెళ్ళగొడుతూ తిరుగుతుంటారు, స్వస్థతలు అద్భుతాలు అంటూ తిరుగుతుంటారు. ప్రవచనాలు అని చెప్పేసి అదేదో లోకంలో అన్యుల మధ్య పూనకాలు వస్తే చూసావు, ఆ టైపులో ఏదో చేసేస్తుంటారు అనమాట. కానీ వీళ్ళెవరికి ఏం లేదు, చోటు లేదు. ఎవరు నువ్వు అంటాడట. ఇంకెక్కడిది, ఎన్ని దయ్యాలు వచ్చినా మొత్తం వృధా, మొత్తం వేస్ట్, ప్రయాసం అంతా దండగా అయిపోయాయి. నువ్వు నాకు తెలియదు కానీ నువ్వు బయటకు అంటాడంతే. అది మెయిన్ డేంజర్ అక్కడ ఉంది. కనుక ప్రవేశం కరెక్ట్గా జరిగిందా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు ప్రవేశం కరెక్ట్గా జరిగిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అదవుతుందా? అందుకోసం ఇప్పుడు రాజ్యము ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత రాజ్యం భూమి మీద స్థాపింపబడింది. అంటే మరణించి తిరిగి లేచిన తర్వాత వరకు యేసుక్రీస్తు మాట్లాడాడు, చూశారు, మీలో కొందరు మరణం రుచి చూడరు అని. అంటే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. వాళ్ళు బ్రతికి ఉండగానే, ఆ జనరేషన్ బ్రతికి ఉండగానే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల్లోనే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఇంకా కొనసాగే వాళ్ళు ఉన్నారుగా, మిగతా వాళ్ళ శిష్యులు కూడా ఉన్నారుగా. శిష్యులు బ్రతికారుగా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత. అంటే ఆ కాలంలోనే రాజ్యము స్థాపింపబడింది. ఎప్పుడు స్థాపింపబడింది అంటే రాజ్యములో ప్రవేశించే మార్గం ఎప్పుడు ఏర్పడింది? ఆయన చనిపోయి తిరిగి లేవటంతో ఏర్పడింది. సో ఇప్పుడు లోకానికి వెళ్ళి ఏం చెప్పాలి? మనం రాజ్య సువార్త ప్రకటించాలి. రాజ్య సువార్త, రండి రాజ్యంలో ప్రవేశించండి అని సువార్త ప్రకటించాలి. ఆ సువార్త ఏంటో చెప్పండి? మరణ, సమాధి, పునరుద్ధానం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడన్న సంగతిని ప్రకటించాలి. ఇదే సువార్త. సువార్త ప్రకటించిన తర్వాత ప్రకటించిన సువార్తను నీళ్ళలో చూపించాలి. అర్థమైందా మీకు? బయట నువ్వు ప్రకటించిన సువార్తను ఎవరైతే అంగీకరించారో, అంగీకరించిన వారి జీవితంలో సువార్తను ఎలా ప్రవేశపెట్టాలి అని అంటే, నీళ్ళల్లో దిగి నువ్వు చేసే ప్రాసెస్, నువ్వు బోధించిన ప్రాసెస్ ఒక్కటవ్వాలి. జరిగిందా? ఇలా జరిగిందా? అందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు తాను చనిపోయి తిరిగి లేవకముందు పరలోక రాజ్యములో ప్రవేశించే ద్వారం ఇంకా ఏర్పడలేదు గనక ఆయన ఏమన్నాడు తెలుసా? శిష్యుల్ని పిలిచి, శిష్యులతో ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5 నుంచి 7 వరకు.
మత్తయి సువార్త 10వ అధ్యాయము. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి, పేజ్ నెంబర్ కావాలా? పేజ్ నెంబర్ 10 మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుంచి. 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనులతో జోలికి వెళ్ళకండి, మీరు అన్యజనుల జోలికి వెళ్ళకండి, వాళ్ళ దారిలోనికి వెళ్ళొద్దు. ఎందుకు ప్రభువా? అన్యజనులకే కదా సువార్త చెప్పాలి. సువార్త స్టార్ట్ అవ్వలేదు నాయన. సువార్తకు కావాలి నా మరణ పునరుద్ధానం. ఇంకా నేను మరణించలేదు, పునరుద్ధరించలేదు. లోకానికి అన్యజనులకి వెళ్ళి ఏం చెప్తావు? అందుకోసం అన్యజనుల ఎదుగు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? అన్యజనుల ఎదుగు వెళ్ళకు నువ్వు అని ఎందుకు అన్నాడు తెలుసా? నేను ఇంకా చనిపోలేదు, తిరిగి లేవలేదు. అంటే సువార్త లేదంటే బాప్తిస్మానికి రూపం రాలే. బాప్తిస్మానికి రూపం రాలేదు. అర్థమవుతుందా? చదవాలి. సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక సమీపించి ఉన్నదని. బా, ఏం ప్రకటించమంటున్నాడు? పరలోక రాజ్యం దగ్గరలోనే ఉంది, సమీపంలోనే ఉందని ప్రకటించండి. వెళ్ళి ఎక్కడ ప్రకటించాలి అని అంటే కేవలం ఇజ్రాయేలీల వంశంలోనే ప్రకటించండి. ఇజ్రాయేల్ వంశంలోనే. ఎందుకంటే రాజ్యం వస్తుంది ఎదురు చూస్తుంది ఎవరు? ఇజ్రాయేల్ కదా. అది అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయే ముందు బాప్తిస్మానికి రూపం ఇవ్వటం కోసం అని చెప్పేసి ఏమంటాడు తెలుసా? జబదయి కుమారులు వచ్చేసి అడుగుతారు, ఏమని? ప్రభువా, నీ రాజ్యం వచ్చినప్పుడు నీ కుడి పార్శ్వాన ఒకరు, ఎడమ పార్శ్వాన ఒకరు, మేమిద్దరం అన్నదమ్ములం కూర్చుంటాం అని అన్నప్పుడు, నేను తాగబోయే గిన్నెలోని త్రాగుటైనను నేను తీసుకొనబో బాప్తిస్మము మీరు తీసుకొనటయు మీ వల్ల కాదు నాయన, మీ వల్ల అగునా అంటాడు. ఇదేంది ప్రభువా? బాప్తిజం తీసుకుంటేవా? ఎక్కడ? యోహాను ఇచ్చేగా బాప్తిజం, మళ్ళీ బాప్తిజం తీసుకోవాలంటున్నాడు ఏంటి? ఆ బాప్తిస్మం పరలోకానికి చేర్చదు. నేను మరలా పొందవలసిన బాప్తిస్మం ఒకటి ఉంది. ఏం బాప్తిస్మం? ఈరోజు మనం సాదృశ్యమైనది చనిపోయినట్టుగా పాతి పెట్టబడినట్టుగా నీళ్ళలో పాతి పెట్టడం, మరలా తిరిగి లేవటం మనం చేస్తున్నాం. ఆయన రియల్గా బాప్తిస్మం పొందాడు. ఎవరు? యేసుక్రీస్తు. రియల్గా చచ్చిపోవటం, రియల్గా 3వ దినాన తిరిగి లేవటం. ఒరిజినల్ బాప్తిస్మానికి రూపం అక్కడ ఇవ్వబడుతుంది. చూడు, బాప్తిస్మానికి రూపం పరలోక ఎంట్రీ, పరలోక రాజ్యంలో ఎంట్రీ అక్కడ జరుగుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఆయన మరణించక ముందు శిష్యులతో ఏమంటున్నాడంటే, అన్యుల జోలికి వెళ్ళకండి అన్నాడు. మరి మరణించిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడో తెలుసా? చూడండి ఒకసారి. మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడో లూకాసు వార్త 24వ అధ్యాయం 45 నుంచి, 24వ అధ్యాయం 45 నుంచి. తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు శిష్యులతో ఈ మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తిరిగారు. చూశారు? ఆ కాలంలో శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. అప్పుడు వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని అంటే స్టార్ట్ ఫ్రమ్ జెరూసలేం, యెరూషలేములో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి మొదలుకొని సమస్త జనములు, ఇప్పుడు నాట్ ఓన్లీ ఇజ్రాయెల్, ఇప్పుడు ఇజ్రాయెల్లో మాత్రమే కాదు. ఇప్పుడేమంటున్నాడు? అప్పుడేమన్నాడు? ఇప్పుడేమంటున్నాడు? అప్పుడేమన్నాడు? చూడండి జాగ్రత్తగా. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవక ముందటి బోధకిని, చనిపోయి తిరిగి లేచిన తర్వాత బోధకిని వ్యత్యాసం ఉంది. అందుకోసమే అపోస్తుల బోధలో మనం ఉండాలి అని చెప్తాడు. అపోస్తుల బోధలో మనం ఉండాలి అని అంటాడు. అందుకోసమే మన పౌలు గారు ఏమంటాడో తెలుసా? నేను ప్రకటించుచున్న యేసు ఎవరో తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నానని పర్టికులర్గా చెప్పారు. ఏం చెప్పారు?
సిలువ వేయబడి ఉన్న క్రీస్తును ప్రకటించుచున్నానని చెప్పాడు. సిలువ వేయబడి ఉన్న క్రీస్తును ప్రకటిస్తేనే పరలోక రాజ్యములో ప్రవేశం. ఈరోజు చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేవక ముందు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు ఉన్నారే, గానే ఉన్నారు. ఎక్కడున్నారు? ఇంకా అక్కడనే ఉన్నారు. వీళ్ళే వస్తారు, మన పునరుద్ధానం దగ్గరికి వీళ్ళే వస్తారు. ఇక చెప్పు, వీళ్ళు రారు. అర్థమవుతుందా మీకు? ఆడికి రావాలి, అక్కడి నుంచి దాటాలి సువార్త సమాజానికి. యెరూషలేములో నుంచి ఎందుకో తెలుసా? యెరూషలేములోనే కదా యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం ఎక్కడ జరిగింది? యెరూషలేములోనే కదా. అది ఈవెన్ యెరూషలేములో మరణ పునరుద్ధానం మాత్రమే కాదు, రాజ్యం ఆరంభం కూడా అక్కడే స్టార్ట్ అయింది. రాజ్య ఆరంభం కూడా అక్కడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఏం ప్రకటింపబడుతుందని చెప్తున్నాడు పూర్తి చదువు. యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మారు మనసును, పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. అర్థమవుతుందా? చక్కగా మనకు అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించక ముందు, చనిపోయి తిరిగి లేవక ముందు శిష్యులు వెళ్ళేసి ప్రభు మాకు ప్రార్థన నేర్పించవా అన్నారు. నేర్పిస్తారా నాయన అని చెప్పేసి నేర్పించాడు. ఎక్కడ? మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము. ఎప్పుడన్నది మాట? ఎప్పుడున్నది మాట? రాకముందు కదా అన్నది. రాకముందు కదా అంటే చనిపోయి తిరిగి లేవక ముందు అన్నది మాట. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు జరుగుచున్నట్లుగా భూలోకమందును జరుగునుగాక అని ప్రార్థన నేర్పిస్తున్నారు కదా. యేసుక్రీస్తు మరణించటం జరిగింది, తిరిగి లేవటం జరిగింది, పరలోక రాజ్యము నిలబడిపోయింది. నిలబడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా నీ రాజ్యం వచ్చుగాక అన్నవంటే నువ్వు ప్రవేశించిన వాడివా, ఎదురు చూస్తున్న వాడివా? అర్థమవుతుందా? విచిత్రం ఏంటంటే దీనికి ఒక పేరు పెట్టారు. ఏ ప్రార్థన అంట? పరలోక ప్రార్థన అంట. పాతాళ ప్రార్థన కూడా ఉందా? పరలోక ప్రార్థన ఒకటి, పాతాళ ప్రార్థన ఒకటి, భూలోక ప్రార్థన ఒకటి, ఇంకా ఏదది? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా, దేని గురించి ప్రార్థన చేసినా పరలోకమందున్న మా కన్న తండ్రి అనాల్సిందే. అమ్మ కదా. మళ్ళీ పరలోక ప్రార్థన అట, నీ రాజ్యం వచ్చుగాక అట. రాజ్యం వచ్చేసిందన్న సోయి కూడా లేదు సేవకులకు, విశ్వాసులకు అని అంటే ఈ ఏం ప్రవేశించినట్టు చెప్పు, ఏం ప్రవేశించినట్టు చెప్పు. అవునా కదా? మీ చర్చిల్లో చదివారా లేదా? ఈ ప్రార్థన చేశారా లేదా? లేండి పరలోక ప్రార్థన చేసుకుందాం లేండి అంటారు. ఇది పరలోక ప్రార్థన ఉందా? ఉందా అక్కడ? ఎంత అమాయకులండి. అందుకోసమే పరలోక రాజ్యం వచ్చుగాక కాదు, ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిన సంగతి కూడా అపోస్తల కార్యములో 2వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, బలముగా వీచు గాలి వంటి శబ్దము ఆ మేడగది పైన ఉన్నటువంటి వాళ్ళందరి మీద దిగటం అనేది, అదంతా మనం చదివాం కదా ఆల్రెడీ. అంటే రాజ్యము ఇక్కడ ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడక మునిపే మరణము రుచి చూస్తారు, మరికొందరు మరణ రుచి చూడరు. కొందరు బ్రతికుండగానే రాజ్యము బలముతో వచ్చుట మీరు చూచుదురు అన్నారు అనా. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం. అదే లెక్కల ప్రకారంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏమంటారు చూడు ఒకసారి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం ముగించుకుందాం. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు వాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పురుషాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. మళ్ళీ అన్య భాష అంటే మళ్ళీ గత్తరగా మాట్లాడుతూ చూసాక అనుకోకండి. అన్య భాష ఏంటంటే తెలుసా మీకు? ఇంగ్లీష్ తెలుసా? ఇంగ్లీష్ ఎంతమందికి తెలుసు? ఇంగ్లీష్ భాష ఉందని తెలవటం కాదు, ఇంగ్లీష్ మాట్లాడినా అర్థం కావాలి. అర్థమైందా?
ఇంగ్లీష్ మీకు రాదనుకోదు, మీకు అన్య భాష కదా. అన్య భాష అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇంగ్లీష్ అన్య భాష, ఉర్దూ రాని వాళ్ళకి ఉర్దూ అన్య భాష, తెలుగు రాని వాళ్ళకి తెలుగు అన్య భాష. అన్య భాష అంటే అది దాని అర్థం. కానీ రంబరబర శకలక అని చెప్పేసి ఏదో పిచ్చి పిచ్చి కూతురు కూసేసి దాని భాష అనకు. భాష అని అంటే ఒకరినొకరు మాట్లాడుకునేదాన్ని భాష అంటారు. భాష అనే మాటకు కూడా అర్థం తెలియని వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు. అమాయకత్వం భయంకరం. ఏం చేసేది? అవునా కదా. ఈ సందర్భాన్ని చూసినా ఇక్కడ అర్థమవుతుంది ఏమో తెలుసా, అన్య భాషల్లో వీళ్ళు మాట్లాడతారు. విన్నటువంటి వాళ్ళందరూ ఏమంటారు తెలుసా, వీళ్ళు గలిలీలు కాదా, వీళ్ళు మనం పుట్టిన మన దేశ భాషల్లో దేవుని గురించి వివరిస్తున్నారు ఏంది వీళ్ళు అని అంటుంటారు. అంటే వీళ్ళ భాష ఏమైనా రంబర్బరా సంబర్బరా అని ఉంటుందా? పిచ్చికూతులు కాదు భాష అంటే. వాళ్ళ దేశంలో వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రాదు భాష. వాళ్ళు గలిలే ప్రాంతంలో మాత్రమే బ్రతికినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క భాషలను సడన్గా ఆత్మానుగ్రహము చేత వాళ్ళు పొందుకొని మాట్లాడారో తెలుసా? ఎన్ని దేశాల నుంచి వచ్చారో తెలుసా? ఒకసారి చూడండి, ఒకసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాయి. ఒకసారి 5 నుంచి చూడండి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనుములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ప్రతి జనుములో నుంచి వచ్చారట. ఇంతకుముందు చెదరుగొట్టబడ్డారు కదా బబులోను సామ్రాజ్యంలో. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం గుర్తుపెట్టకపోతే మీకు అర్థం కాదు. ఈ శబ్దము కలుగగా జనులు, అంటే ఈ శబ్దం అంటే ఆకాశం నుండి బలమైన వీచినటువంటి గాలి వంటి ఒక శబ్దం అనగానే ఆ శబ్దం ఆ శబ్దం విని అందరూ వచ్చేసారు అక్కడికి. ఈ శబ్దము కలుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ. ప్రతి మనుష్యుడు ఏమంటున్నాడంటే తన సొంత భాషతో స్వభాషతో అంటే వాళ్ళ సొంత భాష అది. ఆ భాషతో వారు మాట్లాడుట విని, వారు అంటే అపోస్తలులు, వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు గారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వాళ్ళు పుట్టిన దేశం వేరే దేశం, ఆ దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేవి ఇప్పుడు చెప్పు, అన్య భాష ఏంటో ఇప్పుడు అర్థమైంది. అన్య భాష ఏంటో పిచ్చి కూతురు కాదు, అర్థమవుతుందా? అలా మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? వాడు అసలు క్రైస్తవుడు కాదు కదా, బైబిల్ పట్టుకోవడానికి అర్హత లేదు. కానీ ఏం చేద్దాం, స్వతంత్రం ఉంది కనుక బైబిల్ పట్టుకుంటున్నాడు, అంతకుమించి మరొకట్లేదు. ఎంతమంది ఉన్నారు తెలుసు ఇక్కడ? పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల ఎందరి వారు. అంత మాత్రమే కాకుండా కురేని దగ్గరనున్న లిబియా ప్రాంతమందుండు కాపురం ఉన్నవారు, రోమా నుండి ప్రవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైనటువంటి మనమందరమును వీరు మన భాషలతో గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు? వీరు అంటే అపోస్తలులు. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము అని. ఇప్పుడు కూడా అర్థం కాకపోతే చేసేది ఏమని చెప్పు? ఏం చేయాలో తెలుసా? మనం అపవిత్రునిగానే ఉండనిమ్ము, దుష్టునిగానే ఉండనిమ్ము, నీతిమంతునిగానే ఉండనిమ్ము అని ప్రకటన గ్రంథంలో చెప్పాడు శివ. ఆ లెక్కల్లో వదిలేయాలి వాళ్ళని వదిలేయాలి అంతే తప్ప వాళ్ళు క్రైస్తవులు కాదు, అసలు వాళ్ళు విశ్వాసులు కాదు. ఒక్క మాటలు చెప్పాలంటే పిశాచులు అని చెప్పొచ్చు. వాళ్ళు విశ్వాసులు కాదు, పిశాచులు. అర్థమవుతుందా? తిడుతున్నానని కాదు, ఒరిజినల్. నేను ఎందుకు తిడతాను అవసరంగా? అవునా కదా? బైబిల్ ఇంత అవహేళన చేస్తుంటే, అన్య భాష అనే పేరుతో ఇంత అవమానపరుస్తుంటే బైబిల్ని, గది ఒరిజినల్ తిట్టు. వాళ్ళు తిడుతున్నారు భయంకరంగా, దేవుణ్ణి దైవ గ్రంథాన్ని అవమానిస్తున్నారు, మనం కాదు. రైట్? అయితే ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు సువార్త చెప్పటం ఆరంభించి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి చెబుతూ పేతురు గారు స్టార్ట్ చేసేసి ఏం చెప్తున్నాడో తెలుసా? కంటిన్యూషన్లో ఒక్కసారి 29-30 చూడండి. అది 2వ అధ్యాయంలో. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య నిలిచి ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక
అతని గర్భములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడెరిగి అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు పేతురు గారు? దావీదుతో ప్రమాణపూర్వకంగా చెప్పింది, తన గర్భములో నుండి పుట్టిస్తానని చెప్పింది ఎవరి గురించో కాదు, యేసుక్రీస్తు గురించి అని చెప్పేసి ఈ 2వ అధ్యాయంలో కంక్లూజన్ ఇస్తుంటే, అక్కడికి వెళ్తే చాలామంది అబద్ధీకులు, వేషధారణతో ఉన్నటువంటి వాళ్ళు, బైబిల్ అర్థం కాని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అది కేవలం మన సొలొమోను గారిదే అని మాట్లాడుతుంటారు. సొలొమోను గారిదా? సొలొమోను గురించా దేవుడు దావీదుతో చెప్పింది? యేసుక్రీస్తు గురించి. అందుకోసమే చూడే మాట్లాడుతున్నాడు. అందుకోసమే కింద చూడు ఇంకో మాట ఏమంటున్నాడు? క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. చూసారా? దావీదు ముందుగా తెలుసుకొని చెప్పాడు. అందుకోసమే దావీదు గర్భవాసములో నుండి, అతని సంతానములో నుండి ఒకరిని హెచ్చించి నీ రాజ్యములో నీ సింహాసనం మీద కూర్చుండబెడతానని చెప్పేసి పాత నిబంధనలో చెప్పాడు కదా. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారిని దావీదు సింహాసనం ముందు కూర్చోబెట్టేసి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు కనుక, అక్కడ స్థాపిస్తున్నాడు కనుక ఏమన్నాడు? 36వ వచనం చూడు ఒక్కసారి కంటిన్యూషన్లో. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను పేతురు గారు. ఇదంతా కంక్లూజన్ చెప్పేసిన తర్వాత అయ్య బాబోయ్ మేము ఎంత పాపం చేసినాం, రాజుగా మా కోసం రావాల్సిన మెస్సియను దేవుడు పంపిస్తే మేము అన్యాయంగా చంపేశామే అని హృదయంలో నొచ్చుకొని బాధపడి ఏమడుగుతున్నారో చూడండి ఒకసారి కంటిన్యూషన్లో. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును గడమ అపోస్తలులను అడుగగా పేతురు ఏం చెప్తున్నాడో చూడండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఏం పొందాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలంటే ఏంటి అర్థం? ఆయన మరణ పునరుద్ధానంలో పాలు పొందాలి. అలా పాలు పొందితే ఏం జరుగుతుంది? రాజ్యములో ప్రవేశం. అర్థమవుతుందా? రాజ్యములో ప్రవేశం జరుగుతుంది. మొట్టమొదట రాజ్యము ఎంత మందితో స్టార్ట్ అయిందో తెలుసా? 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు అక్కడ. ఎంతమంది? 3,000 మంది. రాజ్యం అంటే మట్టి కాదోయి, గోడలు కాదోయి, రాజ్యం అంటే మనుషులు కదా. ఎంతమంది మనుషులు జాయిన్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్లోనే? 3,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు అక్కడ పశ్చాత్తాపపడి. అంటే రాజ్యం ఆరంభించబడిందా అంటే ఆరంభించబడింది. రాజ్యంలో మొట్టమొదట ప్రవేశించింది ఎంతమంది అని అంటే 3,000 మంది అపోస్తలుల ద్వారా ప్రవేశించారు. 2,000 సంవత్సరాల క్రితమే రాజ్యం ఆరంభింపబడితే ఆ రాజ్యములో బాప్తిస్మము ద్వారా స్టార్టింగ్లో 3,000 మంది ప్రవేశిస్తే ఇప్పటికీ రాజ్యం వచ్చుగా కానీ రాజుగా వస్తున్నాడు అని పాట పాడుతున్నాడంటే క్రైస్తవులు, వీళ్ళకి ఏమైనా అర్థమైందా? చెప్పు ప్రియులారా. సంఘంలో కూర్చొని యేసు రాజుగా వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎంత అన్యాయం, ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం చూసిరా. అర్థమవుతుందా? చక్కగా అర్థం కావాలి. అందుకోసమే నీట్గా చెప్పాను, నిమ్మలంగా, కొంచెం లేట్ అయినా పర్లేదని. అర్థమవుతుందా? బాప్తిస్మం వెనక ఉన్న చరిత్ర. బాప్తిస్మం అంటే ఏమనుకుంటున్నారు? అది సరిగ్గా తీసుకోకపోవటం వల్లే కదా ఎవరు నువ్వు అని అడిగే స్థితికి దిగజారాడు క్రైస్తవుడు అనుకునేవారు. అనుకుంటున్నారు అంతే క్రైస్తవులని. ఇప్పుడు మీలో ఎంతమంది డూప్లికేట్ బాప్తిస్మం తీసుకొని బాప్తిస్మే అనుకొని భ్రమపడుచున్న వాళ్ళు ఉన్నారో కదా. ఉంటారు, కానీ ఒప్పుకోకుండా కప్పుకుంటే ఎవరికట నష్టం? నా సొక్క ఏమైనా జినుగుతుందా? నా జేబులో ఉన్న రూపాయి ఏమైనా పోతుందా? నాకైతే నష్టం లేదు. చెప్పడం అయితే చెప్పేసిన. మార్చుకోవాల్సింది మీరు, సరిదిద్దుకోవాల్సింది మీరు, కావునా కదా.
వచనానుసారంగా కరెక్ట్గా బాప్తిస్మం అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా లోకానికి చూసి భయపడ్డారనుకో, ఆ తర్వాత దేవుణ్ణి చూసి భయపడటానికి దేవుడు కనపడడం కూడా కనపడ్డు. యేసు ప్రభు దగ్గర కూడా రాలేదు అన్నా కదా. అందుకోసం ఏమన్నాడు తెలుసు, అక్కడ స్టార్టింగ్లో మొట్టమొదటి వచనంలో ఏమన్నాడు చదవండి ఇప్పుడు ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారము. బాప్తిస్మంలో ఆయన తండ్రి చిత్త ప్రకారమే చేసినవా? తండ్రి చిత్త ప్రకారం చేయాలి. తండ్రి చిత్తం ఏంటి? తండ్రి యేసుక్రీస్తును పంపించాడు, మరణించి తిరిగి లేవాలి, మరణించి తిరిగి లేచి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలి, అందట్టు రాజ్యాన్ని స్థాపించాలి. రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్య ప్రవేశంలో ప్రవేశించటానికి నువ్వే ద్వారం అవ్వాలి. ఎవరు? యేసు ప్రభు ద్వారం అవ్వాలి. అయ్యాడా ద్వారం? అయ్యాడు. అందుకోసం ఏమన్నాడు తెలుసా, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు కూడా. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని అంటున్నాడు తప్ప యేసు ప్రభులో ప్రవేశించినవా? బయట ఉండి కొట్టుకుంటున్నాడు, యేసు ప్రభువా 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 ప్రభు అని కొట్టుకుంటున్నాడు తప్ప యేసు ప్రభులో ప్రవేశం జరిగిందా అని. ఎట్లా అంటే తండ్రి చిత్త ప్రకారముగా. తండ్రి చిత్తం ఏంటి? మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానము నువ్వు అందులో ప్రవేశించావా, పార్టిసిపేట్ చేశావా? అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం యొక్క ఒరిజినల్ రూపం క్రీస్తు మరణ పునరుద్ధానం. చాలామంది యొక్క మూఢనమ్మకం క్రీస్తులో వచ్చేసిన తర్వాత కూడా ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వస్తున్నాడు రెండో రాకళ్ళు, పాట పాడినట్టుగా, ప్రార్థన చేసినట్టుగా, పరలోక ప్రార్థన అన్నట్టుగా రాజ్యం తీసుకొస్తున్నాడు. అప్పుడు ఆ రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో మేమందరం ఉంటాము. అప్పుడు మరొక అవకాశం ఉంటుంది. అప్పుడు అన్యులు ఎవరు అందులో ఉండరు. ఈ విధమైనటువంటి నమ్మకంలో బ్రతుకుతున్నారు. యేసుక్రీస్తు రాకడలు, అవునా? కానీ యేసుక్రీస్తు రాజ్యం స్టార్ట్ అయిందా లేదా? యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్నాడా లేదా? పరిపాలన జరుగుతుందా లేదా? ఇప్పుడు మన రాజు ఎవరు చెప్పండి కదా. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ వార్నింగే ఇవ్వబడుతుంది. ఇక్కడి నుంచి ఆయన మాటల ప్రకారంగా బ్రతకండి అని వార్నింగ్ ఇస్తున్నది ఎవరు? వాక్యమే కదా. అంటే వాక్యమే కదా మీ రాజు. ఆ రాజు యొక్క శాసనం, ఆయన మాటే మనకు శాసనం. ఆయన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. ఇప్పుడు మనల్ని ఏలుతుంది ఎవరు చెప్పు? క్రీస్తు కదా. వాక్యమే కదా. ఆ వాక్య ప్రకారంగా బ్రతకాలి కదా మనం. మన రాజు చేసి తెలిసేనే కదా. యూదుల రాజు ఎక్కడున్నాడు అని ఏంటి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు యేసు ప్రభు పుట్టినప్పుడు. యేసు ప్రభు రాజే కాకపోతే వచ్చి ఆ మాట అడుగుతారా? ఆయన పుట్టిందే రాజుగా పుట్టాడంటే మళ్ళీ రాజుగా వస్తున్నాడంటే ఎంత మైకత్వం అది. అసలు అంతం ఎట్లా జరుగుతుంది, అంతంలో ఏం జరుగుతుందో ఒక్క రిఫరెన్స్ చూపించి నేను క్లోజ్ చేసేస్తా. మీకు అర్థం కావాలి. అంతంలో యేసుక్రీస్తు రాకడప్పుడు ఏం జరుగుతుందో బైబిల్లో ఓపెన్ చేసేసి మీరు చదువుకున్నారనుకో క్లియర్ అవుతుంది కదా. అదొక్కటి చదువుకొని ముగించుకుందాం మనం. ఒకసారి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలండి. చదువుకొని ముగించుకుందాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా వినండి. ఈ మాటతో మనకు క్లోజ్ అవుతుంది సబ్జెక్టు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడైతే మరణించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనిషి ద్వారా మరణం వచ్చను అన్నప్పుడు ఏ మనిషి ద్వారా మరణం వచ్చింది చెప్పాలి? ఆదాము ద్వారా. మనిషి ద్వారా మరణం వచ్చింది. ఏ మనిషి? ఆయన పేరేంటి? ఆదాము. నెక్స్ట్ కంటిన్యూషన్. గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. మృతుల పునరుద్ధానం కూడా మనుషుని ద్వారానే కలిగిందట. ఎవరి మనిషి చెప్పాలి?
కదా, బైబిల్ చెప్తూనే ఉంది కదా. మనుష్యుని ద్వారానే మరణం వచ్చింది, మరలా మనిషి ద్వారానే ఏమైంది, మృతుల పునరుద్ధానం జరిగింది అన్నప్పుడు మృతుడై పునరుద్ధానుడైనటువంటి మనిషి ఎవరు కదా. అక్కడి విషయం ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుచున్నారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. ప్రథమ ఫలము క్రీస్తు. ఇప్పటి నుంచి వినండి జాగ్రత్తగా. నెక్స్ట్ చూడండి కట్టిలా. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు వినాలి ఇక్కడి నుంచి. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ఎవరు ఆయన వారు అంటే ఆయన మరణ పునరుద్ధానంలో పాలు పొందిన వారు మాత్రమే. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఆయన వారు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే ఆయన మరణ పునరుద్ధానంలో పాలు పొందుకున్న వారు మాత్రమే చెప్తున్నాను. ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము, ఆల్రెడీ పరిపాలిస్తున్నటువంటి రాజ్యమును ఎవరికి? తండ్రికి. తన దేవునికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు ఏమొస్తుంది? అంతం వస్తుందా, రాజ్యం వస్తుందా? వినాలి జాగ్రత్తగా. రాజ్యం వస్తుందా, అంతం వస్తుందా? ఎవరు చెప్తున్నారు కదా. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు తెలుసా? యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత వాక్యం చూడకండి కానీ మత్తయి సువార్త 28:18 అన్నాడు, భూలోకమందును పరలోకమందును సర్వాధికారం నాకు ఇవ్వబడినది, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు కదా. అంటే సమస్త అధికారము బలమును నాకు ఉన్నది, నాకు ఇప్పుడు దేవుడు సమస్తం పైన అధికారిగా నన్ను నియమించాడు అని చెప్పాడు కదా. అంతేనే కదా. అనేక చోట్ల అనేక వచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని దేవుడు ఎలా నియమించాడు? అధికారిగాను, రక్షకుడిగాను, అధిపతిగాను, రాజుగాను, ప్రభువుగాను నియమించాడు. రైట్. అంటే సమస్త బలము, అధికారము అంతా యేసుక్రీస్తుదే కదా. అయితే యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? మళ్ళీ వచ్చిన స్టార్టింగ్ నుంచి చదువు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును. అటు తరువాత ఎన్నో వచ్చిన అది 24 వచ్చిన చూడాలి. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును ఏం చేసి? కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి ఈ రాజ్యం అప్పగిస్తాడు. ఏది? సంఘం, ఒరిజినల్ సంఘం అనే రాజ్యం. దీన్ని ఏం చేస్తాడు? తండ్రికి అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఏమొస్తుంది? అంతము వచ్చును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో కాలి బూడిదైతాయి. యాడుంటది రాజ్యం? ఇప్పుడే ఉన్న రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని యేసుప్రభు తన తండ్రికి అప్పగించేస్తాడు. అప్పగించేసిన తర్వాత కొలాప్స్, సర్వనాశనం కదా. ఏ మాటలను అపార్థం చేసుకొని మాటలు అర్థం కాక, పాత నిబంధన అర్థం కాదు వీళ్ళకు, కొత్త నిబంధన అర్థం కాదు వాళ్ళు. పత్రికలు ఇంకా వీళ్ళు అసలు చదవరు. ఫస్ట్ ఓన్లీ పాత నిబంధన చదివి, పాత నిబంధనలో శరీర సంబంధమైనటువంటివి ఉంటాయి కదా, వాటిని పట్టుకొని సంఘాన్ని నడుపుతూ ఉంటారు. అసలు సంఘం అది సంఘం అయితేగా నువ్వు కష్టపడి ఏర్పాటు చేసుకున్న బిజినెస్ బంగ్లా అది. నువ్వు కష్టపడి తయారు చేసుకున్న బిజినెస్ బంగ్లా దర్జాగా బతకటానికి. ఇక సంఘం ఏర్పడింది అనుకో, 100-200 మంది తయారయ్యారనుకో, ఇదే నాన్న మన ఆస్తి అని చెప్పిస్తే నా కొడుకు గప్ప చెప్తాడు. నేను చచ్చిపోయిన తర్వాత ఈ కొడుకు ఏం చేస్తాడు? తిన్న కాడికి తిని, పిండుకున్న కాడికి పిండుకున్న తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయి ఆయన కొడుకు గప్ప చెప్తాడు. కానీ నాన్న ఒక్కని వదిలిపెట్టకు, ఎవరైనా పోయిరనుకో ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళి ఏమన్నా చెయ్యి, వాళ్ళు మాత్రం పోనీ. మన ఆస్తి పాస్తులు వాళ్ళే.
మన ఈ ఫ్యాక్టరీలో మిషన్లు వాళ్ళే అవునా కదా. ఒక్కొక్క మిషన్ వాడుకుంటే వాడుకున్నోడికి వాడుకున్నంత మస్తు వస్తాయి అన్నమాట. అది ఉంది ఈరోజు లోకంలో. కానీ బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పి రాజ్యం ఎక్కడుంది అని అంటే ఈ సంఘమేర నాయన రాజ్యం అన్న సంగతి చెప్పగలుగుతున్నారా? ఈ సంఘం అనే రాజ్యానికి రారాజు యేసుక్రీస్తు అని చెప్పగలుగుతున్నావా? ఉన్నది ఉన్నట్టుగా, అవునా కదా. ఎంతమంది ప్రవేశించారు? ఒకవేళ ప్రవేశించలేకపోతే ప్రవేశించండి. నేడే రక్షణ దినము కదా, త్వరపడి ప్రవేశించండి. అంతకుమించి నేనేం చెప్పను. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు మీరు భ్రమలో ఉండుండొచ్చు గాక, వదిలేయండి. ఈరోజు మీకు అర్థమైతే మీరు తీసుకోవాల్సిన డిసిషన్ ఇదే. మీకు అర్థమైందని డిసిషన్ తీసుకున్న వారికి అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాలే ఇంకా అని అర్థం. రైట్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలొచ్చింది. పరమ తండ్రి, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, నాయన మీ పాదాలకు వందనాలు, స్తోత్రం.